నా క్యారెక్టర్ చాలా అద్భుతమైన క్యారెక్టర్ అండి. ఓకే. ఒక్కొక్క మనిషికి ఒక్కొక్కసారి టర్నింగ్ వస్తదంటారు గదా! అలా నాకు నా జీవితం ధన్యం నిజంగా చెప్పాలంటే. ఎందుకంటే మనం ఎన్నో వేషాలేస్తాం, ఎన్నో చేస్తాం తప్పితే ఓ సాటిస్ఫాక్షన్ ఉంటది ప్రతి ఆర్టిస్ట్‌కి. అతను చేసిన క్యారెక్టర్‌లో అతనికి సాటిస్ఫాక్షన్ ఉంటదనమాట. నీ అమ్మ! పర్లేదురా నా జీవితం సార్థకమైందనుకుంటా. నిజంగా నేను పుట్టి 50+ అనుకోండి నాకు. ఇంతవరకు సాధించింది ఏమి లేదు జీవితంలో. ఏమంటే ఏం లేదు. నువ్వేమైనా సాధించావంటే యెస్ సాధించాను. ఏందంటే జామెట్రీ బాక్స్‌లో ఒక వేషం అని చెప్పుకోవాలి. ఆ రేంజ్‌లో నిజంగా బావుంటది వేషం. వేషం గురించి చెప్పడం కాదు గానీ చూస్తే మీరే ఎందుకంటే ఆ ఫీలే ఉంటదండి. ఫీలింగ్ చెప్పడం కుదరదు. మీరు కూడా ఫీల్ అవ్వాలి. నేను ఫీల్ అయ్యాను. అందరం అద్భుతంగా ఫీల్ అవుతాం. ఇక్కడ ముఖ్యంగా మా క్రూ గురించి చెప్పాలండి. అద్భుతమైన క్రూ అనమాట. మొత్తం మేడ్ ఇన్ బాంబే. బాంబే నుంచి వచ్చారు. అసలు ఎవరు ఏ పని చేస్తున్నారో అర్థం కాదు. పని జరిగిపోతూనే ఉంటుంది. మన దగ్గర ప్రొడక్షన్ అంటే ఒకరు చేయాలి, తర్వాత సెట్ అంటే ఒకరు చేయాలి, కెమెరా వర్క్ ఒకరు చేయాలి. ఈ 24 క్రాఫ్ట్స్‌లో ఒక్కొక్కరు ఒకరు కేటాయిస్తది. అక్కడ ఏదైనా లేకపోతే కాసేపు ఆగిపోతది. షూటింగ్ స్టార్ట్ అయిందంటే ఏది ఆగేది లేదు. చక 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 జరిగిపోతది. మొత్తం హిందీ వాళ్ళే. ఒకరికి తెలుగు రాదు అందులో. ఓకే. ఇప్పుడు మా కెమెరామన్ తీసుకోండి. ఆయన అసలు ఎంత ఈజీగా చేసేసాడంటే కెమెరా. చాలా ఈజీగా. ఎక్కడంటే అక్కడ మనం షాట్ చెప్పడమే ఆలస్యం. రెడీ అంటాడు అంతే. సార్ నాకు కొంచెం లైటింగ్ కోసం టైం అనేది ఏం లేదు. నేను రెడీ సార్ మీరు రెడీయా? ఈలోపు మేము డైలాగ్ చూసేసుకునేసరికి ఆయన లైట్ పెట్టేసుకుంటాడు అయిపోతుంది. ఎస్పెషల్లీ మా సాయి గారిది అంటే ఏదో ఆయన మా డైరెక్టరు ఆయన సినిమా ప్రొడ్యూస్ చేశాడు, డైరెక్ట్ చేశాడని చెప్పడం కాదు కానీ ఎప్పుడు చాలా ప్లజెంట్గా ఉంటాడు. చాలా ప్లజెంట్. ఒకవేళ టేక్ రాకపోయినా అదే ప్లజెంట్తో చెప్తాడు. విసుగునేది ఉండదు. సో ఆయన ఏంటంటే ఆయనకి కావాల్సింది పక్కా క్లారిటీగా మైండ్లో ఉంది. ఏ క్యారెక్టర్ నుంచి అయినా అది రాబట్టుకుంటేనే వదిలేస్తాడు. లేకపోతే వచ్చేస్తుంది ఆటోమేటిక్గా మెల్లమెల్లగా మనల్ని హిప్నటైజ్ చేసేస్తాడు అనమాట. వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ అండి. చెప్పుకోవడానికి ఇది మాకు ఒక శంకరాభరణం సినిమా అనుకోండి. రియల్లీ ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ వర్కింగ్ విత్ సాయి గారు. వెరీ థ్యాంక్ఫుల్ టు యూ. మీతో వర్క్ చేయడం అనేది మాకు దీంట్లో కన్యాశుల్కం నాటకంలో గిరీశం ఒక డైలాగ్ చెప్తుంటాడు. గిరీశం పంతులు అరే నాతో మాట్లాడడం నీకు ఒక ఎడ్యుకేషన్ అంటుంటాడు. అలాగా మా డైరెక్టర్ గారితో వర్క్ చేయడమే ఒక ఎడ్యుకేషన్. అంటే డైరెక్టర్ అనే వాళ్ళు డిఫరెంట్ వాళ్ళ మెంటాలిటీలో వాళ్ళు ఉంటారు. వాళ్ళ దాంట్లోకి వెళ్ళి మనం వర్క్ చేయడం అనేది చాలా హ్యాపీ. ఆయన హ్యాపీగా ఫీల్ అవ్వడంటే మనం సక్సీడ్ అయినట్టే. దట్స్ ఇట్. థ్యాంక్ యూ.